జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయా? అవి పార్టీకి సంబంధించి భవిష్యత్తు పార్టీ రాజకీయానికి సంబంధించి ఎంతవరకు ఉపయోగపడబోతున్నాయి? తాజాగా జనసేన పంచసూత్ర అంటూ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు 5గురు సభ్యులతో కూడిన కమిటీలు వెయ్యాలి అనేది. అయితే ఇక్కడ కూటమి ధర్మాన్ని ఎక్కడ విస్మరించొద్దు అని చెబుతూనే పార్టీకి సంబంధించి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వెయ్యాలి అంటూ తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో ఒక కొత్త దారి ఎంచుకున్నారని అనుకోవాలా, లేదంటే ఇప్పటికీ పార్టీకి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నారు అనుకోవాలా? ఇది జన సైనికులకి ఎంతవరకు సంతృప్తినివ్వబోతోంది? ఎందుకంటే ఒక 11 మందితో కూడా పరిష్కార విభాగం అనేది ఒకటి కూడా ఏర్పాటు చేయాలి అనేది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పైగా ఈయన ఎప్పటి నుంచో అధికారంలో లేనప్పుడు కూడా ప్రజా సమస్యల్ని తీసుకుంటూ వాటిని పరిష్కరించే మార్గాలు ఆలోచనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా దానికి ఒక సరైన బాట వేస్తున్నారు అని అనుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇది రాజకీయంగా కూడా చూడాలి, అధికారికంగా కూడా చూడాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఒక తొలి అడుగు ఏమన్నా పడబోతోందా పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే ఒక బృహత్తర నిర్ణయానికి? ఏంటి ఈ జనసేన పంచసూత్ర వెనకాల ఆలోచన అనుకోవాలి? మంచి ఆలోచన. అంటే ఇంతవరకు కూడా అసలు ఆయన పార్టీ నడపదలుచుకున్నారా, కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తా కాపులను అటువైపుకి ఓట్ బ్యాంక్ మలిచే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతున్న సందర్భంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయం అనే కంటే కూడా నిదానంగా తీసుకున్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణ బలోపేతం అన్నటువంటి. అయితే ఇందులో ఆయనకి మనమేమి డిక్టేట్ చేయలేం, కానీ ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 5గురితో మంచి ఆలోచన. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని. కానీ రాజకీయ పార్టీ ఆయన, కార్పొరేట్ కంపెనీ కాదు. కంపెనీలో అడ్మినిస్ట్రేషన్లో తక్కువ సిబ్బంది ఉండాలి. అంటే ఆజిమాయిషీ చేసేవాళ్ళు తక్కువ ఉండాలి, పనిచేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి. అది ప్రైవేటు వ్యాపార వాణిజ్య కార్పొరేట్ సంస్థల్లో. అంతే తప్పించి రాజకీయ పార్టీకి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం. ప్లస్ రాజకీయ పార్టీ అనేది సొసైటీకి ఒక టెస్టింగ్ పాయింట్. అంటే సమాజపు ఆలోచనలకి అనుగుణమైనటువంటి రూట్లో ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు చంద్రబాబు గారు ఆ మధ్యన అన్నారు క్యాస్ట్ ఈక్వేషన్స్ అయ్యి జగన్ ఎప్పుడు పట్టించుకోవడం. జగన్ వాస్తవంగా బీసీలని భారీ ఎత్తున మొబలైజ్ చేసుకొచ్చి అనేక పోస్టులు ఇచ్చాడు. తను ఎట్లా తీసుకొచ్చాడు? సోషల్ ఇంజనీరింగ్. ఒక నియోజకవర్గ పరిధిలో టాప్ 10 క్యాస్ట్స్, ఒకళ్ళకి మేయర్ ఇస్తే ఇంకోళ్ళకి డిప్యూటీ మేయర్లు ఇద్దరు ఇస్తే, ఆ తర్వాత ఉండేటటువంటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇంకొక క్యాస్ట్కి ఇస్తే, ఇట్లాగే ఈక్వేషన్స్ చేసుకొచ్చాడు. టాప్ 10 క్యాస్ట్స్ని అందులో ఇన్వాల్వ్ చేశాడు. పార్టీ పరంగా ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే పార్టీ పరంగా ఎట్లా పడితే అట్లా పెట్టేసుకుంటున్నారు. కానీ రాజకీయ అధికారం వచ్చినప్పుడు మాత్రం ఆ పవర్ని అలాగా సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. చంద్రబాబు గారు పార్టీలోనే సంస్థాగత నిర్మాణం ఆ టైప్లో చేసుకెళ్తారు. తనతో పాటు స్టేజీ మీద కూర్చునే వాళ్ళలో తను ఒక అమ్మ కాబట్టి ఒక కాపు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఎస్సీలో మళ్ళీ 2 వర్గాలు, అట్లాగే ఒక మైనారిటీ, ఇట్లా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతానికి సంబంధించిన మెజారిటీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ని స్టేజీ మీద ఉండేలా చూసుకుంటాడు ఆయన. ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా ఆ విధమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారు. బట్ రియల్గా పదవులు ఇచ్చేటప్పుడు ఇది పాటిస్తారంటే మంత్రివర్గంలో అది పాటిస్తారు, కానీ మిగతా కమిటీల్లో అట్లా ఉంటుంది అంటే గ్యారంటీ చెప్పలేము. ఇప్పుడు జనసేనకి ఎక్కువ ఉన్నప్పుడు బెటర్. 5గురితో ఉండటం మంచిదే. 5గురు చక్కచక్క పనిచేసుకుంటారు. పిఠాపురంలో ట్రయల్ రన్ కూడా వేస్తున్నారట కదా, బానే ఉంది. కానీ ఒక పార్టీకి 15-20 మంది ఉంటే తప్పులే. అందులో ఆయన చెప్పినట్టు 5గురితో మెయిన్ కమిటీ ఉండాలి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఇట్లా 5గురితో ఉండటం బాగుంటుంది. మిగతా వాళ్ళని కార్యవర్గ సభ్యులుగాను, లేకపోతే జాయింట్ సెక్రటరీస్ 4 ఇవ్వడము, సెక్రటరీలు 4 ఇవ్వడం, ఇట్లా చేస్తాలో తప్పు లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు అదేంటి మెన్ సెంట్రిక్ పార్టీగా మిగిలిపోతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు జనం ఎగబడి వస్తారు. పవన్ కళ్యాణ్ లేనప్పుడు ప్రోగ్రాం పెడితే అయోమయం. ఎవరు ఆ నాయకుడు 25 మంది తనేసు రావాలి. పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కూడా రారాళ్ళు, పవన్ వస్తే చూద్దామనే లెక్కన ఉంటారు. కాబట్టి అదే సంస్థాగత నిర్మాణం ఉందనుకోండి, సచ్చినట్టు కమిటీలో వాళ్ళందరూ రావాల్సిందే కదా. అది మెయిన్. ఆ విధంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడదే తీసుకుందాం.
బెజవాడలో 57 డివిజన్లు ఉన్నాయి. 57 డివిజన్లకి డివిజన్కి ఒక 5గురు ఉంటే ఒక 5 250 అట్లా కనబడుతుంది. అదే డివిజన్కి ఒక 20 మంది ఉంటే 1000 మంది కనబడతారు కదా, భారీగా కనబడుతుంది కదా సంఖ్య. ప్లస్ నీ కమ్యూనికేషన్, ఇప్పుడు టాప్ 15 కులాలని నువ్వు అందులో పెట్టుకున్నావు అనుకో కమిటీలో, ఆ లెక్కను చూసుకున్నప్పుడు చిట్ట చివరి వాడి వరకు కూడా అంటే 25 మంది ఉన్నోడికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీస్. అంటే ఇక్కడ మనం లెక్క కుటుంబాల లెక్క చూస్తాం అనమాట. అప్పుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను ఈ పోస్ట్లో ఉన్నానని చెప్పుకున్నప్పుడు మావాడి జనసేనలో సో పోస్ట్లో ఉన్నాడు అనేది కదా కమ్యూనికేషన్. అదే కదా రేపు ఎలక్షన్లో పోల్ ఇంజనీరింగ్ లో కీలకమైనటువంటిది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లేదు 5గురితోనే అంటే ఓకే, ముందు అసలు సంస్థాగత నిర్మాణం చెయ్యాలనుకున్నారు ఆయన, అంతవరకు హర్షించదగ్గ పరిణామం. అంటే మెంబర్స్ ఇంకా పెరగాలంటారా? అంతే నేను అంటోంది. అయితే ఎక్కువ సభ్యులు ఉండాలి ప్రతి డివిజన్ కమిటీ. అంటే 5గురు కాకుండా 15-20 పెట్టి సామాజిక సమీకరణాలు తీసుకోవాలి. అది మెయిన్. సామాజిక సమీకరణం తీసుకోకపోతే రాజకీయాల్లో కుదరదు, అయ్యే పెద్ద చర్చకు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఒకటిసారి ఇప్పుడు ఇంతకు ముందు ఈయన చెప్పిన షణ్ముఖ వ్యూహం ఏదైతే ఉందో ఓకే, అది వేరే అనుకోండి, నేను దానికి లింక్ పెట్టట్లేదు. కానీ పార్టీకి సంబంధించి కూడా అలాంటి ఒక కొత్త దారి ఏమన్నా ఎంచుకున్నారా? దానికి ఇది పంచసూత్ర అనే పేరుతో ఫస్ట్ స్టెప్ ఏమన్నా వేయబోతున్నారా? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఎట్లా నడుపుకోవాలో ఆయనకే హక్కు ఉంది. 5గురితో పెడతారా, 3గురితో పెడతారా, త్రిమూర్తులని, లేకపోతే ఏది 1 man ఆర్మీ అని పెడతారా, ఆయన ఇష్టం. కాబట్టి అవన్నీ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో 5గురు పెట్టాలనుకోవడం కూడా ఆయన ఉద్దేశంలో తప్పలేదు. ఎందుకంటే టీడీపీకి సపరేట్ వెర్షన్ ఉంటుంది, బీజేపీకి సపరేట్ వెర్షన్. మళ్ళీ ఇందులో 2 వేరే మహిళలకు కూడా అవకాశం అన్నారు. అదే అనేది, అందుకని నేను అంటున్నా ఒకళ్ళో ఇద్దరుకో, మళ్ళీ ఇద్దరని కూడా అంటలా, ఒకళ్ళో ఇద్దరో అంటున్నా. కాబట్టి ఇవన్నీ సమీకరణాలు సెట్ కావాలంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అవునన్నా కాదన్నా కమ్మ, కాపు, రెడ్డి ఈ రిప్రజెంటేషన్స్ మస్ట్. కోస్తా జిల్లాలో కమ్మ, కాపు కాంబినేషన్ మస్ట్గా ఉండాలి. రాయలసీమలో రెడ్డి, బలిజా కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు అక్కడ ఉన్న ఇతర సామాజిక వర్గాలు ఉంటాయి కదా, బీసీల్లో గౌడ ఉన్నారా, యాదవ ఉన్నారా, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ముత్తరాజులు ఉన్నారు, ఇట్లాగా ఆ వర్గాలు అక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలా. అట్లాగే ఎస్సీ ఒకళ్ళు, ఎస్సీలో మాల సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి, మాది సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకి ఇవ్వాలా, ఎస్టీలో మళ్ళీ ఇవ్వాలా. ఇవన్నీ ఇక్కడికే మీకు దాదాపు 7-8 కనబడిపోతున్నాయి కదా. అలా కాకుండా కొంతమందిని తీసేసామనుకోండి, ఓన్లీ అక్కడ క్యాస్ట్ బేసిస్ మీద వెళ్ళిపోతుంది. ఇంకోటి వాటిట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఓన్లీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ప్రెసిడెంట్ పోస్టులు కాకుండా ఈ సామాజిక సమీకరణ రన్ చేయాలి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక పరీక్ష అన్న పెట్టబోతున్నారా పవన్? ఖచ్చితంగా. అంటే పార్టీకి పనిచేసే వాళ్ళకి పరీక్ష అనినే కాదు, పార్టీకి ఇప్పుడు ఏంటంటే పదవులు అన్ని నామినేటెడ్ పదవులు అందరికీ రావు కదా. ఆ రానటువంటి వాళ్ళకి ఇది ఒక అదనపు ప్రయోజనం. అంటే ఇది ఒక కొత్త బాధ్యత, ఏదో ఒకటి. అంటే వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టడం, అంటే చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని దశల వారీగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాము అన్న మాటకి ఇప్పుడు అంటే జనసేనలో అందరూ చిత్తశుద్ధితోనే పనిచేస్తారు, కాకపోతే మళ్ళీ వాళ్ళను గుర్తించడం అంటే ఏంటి వ్యూహం అని. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి ఇస్తున్నారు. ఆల్రెడీ మొన్న రకంగా చెప్పాలంటే ఇది కాపీ క్యాటే. టీడీపీ మొన్ననే చేసేసింది. లోకేష్ అన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు కదా, స్వయంగా మంత్రులందరూ వెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేయించారు బూత్ కమిటీల స్థాయిని. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సంస్థాగత నిర్మాణం చేసేసుకున్నారు. వాళ్ళు ఉట్టి రాజకీయ అధికారమే చేయట్లేదు, పాలనతో పాటు వాళ్ళ పార్టీని కూడా సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయడానికి ముందుకు రావడం అనేది మంచి పరిణామం, భవిష్యత్తులో రాజకీయాలకు అవసరం అది. సరే, ఇంకొకటి ఇప్పటికే లోకేష్ గారు ఒకటి పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు జనవాణి అని చెప్పి ఒకటి పెట్టారు, ఇలా ఎవరికి సమస్యల పరిష్కారం సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక 11 మందితో ఒక పరిష్కార మార్గం ఎంచుకోవడం, ఒక 11 మందితో ఒక స్పెషల్గా వివాదాల పరిష్కార విభాగం అని చెప్పి ఏర్పాటు చేయడం, ఏంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది అనుకోవాలి? అంటే అవన్నీనేమో ఇప్పటిదాకా వీళ్ళు పెట్టినటువంటి ప్రజావాణులు ఇది ప్రజలకి సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం. కానీ పార్టీలో వివాదాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గ పరిధిలో సొంత పార్టీలోనే 2-3 మధ్యన విభేదాలు వస్తున్నాయి, ఎవరు పరిష్కరించాలో ఇప్పుడు లేదు.
పవన్ కళ్యాణ్ కూర్చుని ప్రతి సెటిల్మెంట్ చేయలేడు. దానికి ఓ వివాదాల పరిష్కార కమిటీ వాళ్లే చూస్తారు. అది చూసి వచ్చిన కంప్లైంట్ పవన్ నోటీసులో పెడతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారో పవన్కి చెప్పి ఆ తీర్పు అమలు చేస్తారు. లైక్ ఏ జ్యుడిషియరీ అనమాట. ఒక సింగిల్ బెంచ్, ఫుల్ బెంచ్, డబుల్ బెంచ్, త్రిబుల్ బెంచ్ టైప్ అనమాట. రెండవది వచ్చేటప్పటికి ఇటు పక్కన ఈ గొడవలు అంటే జనసేన తెలుగుదేశం మధ్యన విభేదాలు, ఇటు బీజేపీతో వచ్చే విభేదాలు ఏమన్నా ఉంటే అది కూడా వీళ్ళే పరిష్కరిస్తారా, లేదా ఓన్లీ పార్టీలో అంతర్గత వ్యవహారాలేనా అన్నదే తేలాలి. అదే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వింగ్ అంటే. ఒక పక్క కూటమి ధర్మాన్ని ఎక్కడా విస్మరించొద్దు అంటున్నారు. కూటమి ధర్మాన్ని కొనసాగిస్తూనే పార్టీ బలోపేతాన్ని కృషి చేయంటున్నారు. అంటే నేనేమి బయటకు వచ్చే ఆలోచన లేదు, దీంతో సెపరేట్ వ్యూహం ఏమి లేదు అనేది కూడా సంకేతమా ఆ మాటకి? అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు అది తెలుగుదేశం వాళ్ళతో విభేదాలు వస్తే ఈ 11 మంది ఇలా వైపున కూర్చుంటారు. కానీ అసలు కావాల్సింది ఏంటి? సమన్వయ కమిటీ అప్పట్లోనే వేశారు ఎలక్షన్స్ ముందు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఈ రోజు వరకు ఎప్పుడు కూర్చోరు. 18 నెలల్లో కూడా అనేక ఇష్యూస్ వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యన, పరిష్కారం జరగలేదు. ఇంకోటి ఇప్పుడు కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి. ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు రేపు దసరా కాలంలో దీపావళికి అయిపోద్దని చెప్పారు. మళ్ళీ దసరా దీపావళి కూడా వచ్చేస్తుంది. ఆయన ఈ రోజు వరకు మంత్రిని చేయలే. అట్లాగే మొన్న మధ్యన ఆయన సినిమాకి సంబంధించిన నిర్మాత రత్నమా ఎవరో ఉన్నారు కదా, ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ అన్నారు. అది అవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా. మరి అవి కొంత అసంతృప్తి ఉంటాయి కదా, దాని మీద ఉండే వ్యవహారాలు ఉంటాయి. అట్లాగే అనేక పదవులు ఆశిస్తున్నారు వీళ్ళు, ఇవ్వట్లేదు. అట్లాంటి టైంలో నియోజకవర్గాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సొంత నియోజకవర్గంలోనే వర్మతో ఇష్యూ నడుస్తుంది. ఇట్లాంటి వ్యవహారాలని ఈ పార్టీ కాన్ఫ్లిక్ట్ వింగ్ పరిష్కరిస్తుందా? లేదు కదా. ఇది ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్ వింగ్ అనేది వాళ్ళ పరిష్కారాల కోసం, వాళ్ళ పార్టీల అంతర్గత వ్యవహారాలకి, బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు. సార్ ఒకటి ఓవరాల్గా ఇదంతా చూసుకుని ఒక రెండో కోణంలో చూసుకున్నప్పుడు దే విల్ రెడీ టు గో ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు చూడొచ్చు? అలాగే ఏం కనిపించట్లేదు. అంటే అప్పుడు 5గురితో పెట్టరు, భారీగా పెడతారు. కమిటీని పెట్టి సంఖ్యను ఎక్కువ చేసుకుని మొబైలైజ్ చేసుకుంటారు. ప్రస్తుతానికైతే అట్లా వెళ్ళే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే భవిష్యత్తులో అంటే సంస్థ ఈ పదవులు దక్కని వాళ్ళకి ఇందులో పదవులు ఇచ్చి అకామిడేట్ ఒరిజినల్ గా, అంటే ఇప్పుడు వెళ్ళకపోయినా ఒక మార్గం రెడీ చేస్తున్నారు. అట్లా అనడానికి లేదు. ఇప్పుడు ఎలకనైతే బీజేపీలో ఉన్నాయి అట్లాగా. కాబట్టి బీజేపీ తెలుగుదేశం నుంచి వెళ్ళడానికి అంటారా? కాదు, వీళ్ళ సంస్థాగత నిర్మాణం వీళ్ళదే అంతే. దాంతో ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు సడన్ గా నిర్ణయం ఏంటి అని. ఇప్పుడు టీడీపీ కూడా ఏదో వరకు చాలా రోజుల పాటు లేట్ చేసింది వాళ్ళ కమిటీలు, ఇప్పుడు వేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ సొంత పోరాటానికి అనలేం కదా. బేసిక్గా సంస్థాగత ఇప్పుడు అధికారంలో లేనప్పుడు సంస్థాగత నిర్మాణం చేస్తే ప్రాబ్లం అనే జగన్ చేయట్లా. అధికారంలోకి వచ్చినప్పుడు మనకెందుకు లేని వదిలేస్తారు. అదే ఇప్పుడు పరిష్కారం అవుతుంది అనమాట. కానీ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని ఏమైనా టెన్షన్ పెడతాయా భవిష్యత్తులో? అసలు వాళ్ళు పట్టించుకోరు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అనుకుంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ తమ వెనకాల తప్పనిసరిగా రాక తప్పదు. అతనికి పవన్కి ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్. తెలుగుదేశానికి పవన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అతన్ని కన్విన్స్ చేసుకుంటే చాలు. ఇది వాళ్ళ ఆలోచన. ఏదైనా చేసుకోనివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు, ఎలాంటి కమిటీలైనా వేసుకోవచ్చు, వాళ్ళకి అభ్యంతరం లేదు. రైట్. చూద్దాం. మొత్తానికి జనసేన ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని అనుకోవాలి. ఈ పంచసూత్రాలతో పార్టీని అభివృద్ధి చేయడం, అదే నేపథ్యంలో పార్టీలో ఎలాంటి సమస్యలు రాకుండా దానికంటూ మళ్ళీ ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన నిర్ణయాల దిశగానే ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.